పల్లె వాతావరణంలో పెరిగిన మనిషి హృదయం ఎంత విశాలంగా ఉంటుందో తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 81 ఏళ్ల వసంత శర్మను చూస్తే అర్థమవుతుంది. తెలుగు టీచర్గా ఎన్నో తరాలకు పాఠాలు చెప్పిన ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. 2002లో రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 20 ఏళ్లకు పైగా ప్రతిరోజు ఉదయం తన ఇంటికి సమీపంలో ఉన్న మంథని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వారి బంధువులకు ఉచితంగా పాలు బిస్కెట్లు అందిస్తున్నారు. 81 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా సేవ చేయాలన్న ఆయన మనసు మాత్రం యవ్వనంతో సమానం. తెల్లవారుజామునే లేచి తాజా పాలు తెప్పిస్తారు, బిస్కెట్లు ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. ఆసుపత్రి సమీపంలోకి ఆయన రావడంతోనే రోగులు అటెండెంట్ల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తాయి. సారు వచ్చారు, ఇవాళ కూడా పాలు అందిస్తారు అని అక్కడి సిబ్బంది నుంచి రోగుల దాకా అంతా ఆనందిస్తారు. తన చిన్ననాటి నుంచి సహాయం చేయడంలోని ఆనందం అనుభవంలోకి వచ్చిందని శర్మ అంటారు. ఇప్పటికీ నెలకు దాదాపు 20,000 రూపాయల వరకు ఈ సేవకే వెచ్చిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళెవరూ తమ ఇళ్లలో సౌకర్యాల నుంచి వచ్చిన వారు కాదని, బాధలో ఉన్నవారికి తాగడానికి ఒక గ్లాసుడు పాలు అందించగలిగితే తనకు అంతకన్నా ఆనందం ఏముంటుందని ఆయన అంటారు. గ్రామం గర్వించే వ్యక్తి వసంత శర్మ. ఆయన సేవలను చూసి గ్రామ ప్రజలే కాదు, ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయనను మంథని మదర్ తెరెసా అని పిలుచుకునేంతగా గౌరవిస్తారు. వసంత శర్మ జీవితం చెబుతున్న సందేశం ఒకటే: సేవ మనసులో ఉంటే వయస్సు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఏది అడ్డంకి కాదు. పింఛన్లో సగం దానం చేస్తూ, శారీరకంగా నిత్యం సేవ చేస్తూ ఆయన చూపుతున్న మానవత్వం నిజంగా నేటి తరానికి ఒక గొప్ప పాఠం. విద్యార్థి దశ దగ్గర నుంచి కూడా నేను సేవ చేసుడా నా యొక్క లక్షణం. ఉపాధ్యాయ లక్షణం కూడా కొందరికి ఫీజులు కూడా కట్టి జరిగింది. చెప్పుకుంటే ఆత్మస్థుతి, పరనింద, చత్వారి నీతి లక్షణం, ఈ 4 లక్షణాలు చెప్పకూడదు. అందుకోసం భగవంతుడే వాడి కోసమే నేను చేస్తున్నా. కానీ ప్రజలు నన్ను పొగడాలి, స్తుతించాలి అనే ఉద్దేశం చేత నేను పోయడం అనేటువంటిది లేదు. అందుకోసం నా జీవితం ఉన్నంత వరకు నా పెన్షన్లోది కొంతవరకు వాళ్లకు నేను ఖర్చు పెట్టి, నా కొడుకులు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళు నా కొడుకులు కూడా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు అని కూడా అడ్డంకు అనేటువంటిది నాకు లేకుండా నా జీవితం స్వచ్ఛగా జరుగుతున్నది. అందుకోసం నేను జీవిత పర్యంతం కూడా కొందరికి పెన్షన్ కూడా ఇస్తున్నాను. నా జీవితంలో 5-6 పెన్షన్ కూడా ఇస్తున్నాను.